అల్లు కుటుంబంలో మరోసారి శుభకార్యం జరగబోతోంది. టాలీవుడ్ లో ప్రాముఖ్యత ఉన్న కుటుంబంగా పేరున్న అల్లు వారి ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ప్రముఖ సినీ నిర్మాతగా గుర్తింపు పొందిన అల్లు అరవింద్ మూడో కుమారుడు అల్లు శిరీష్ త్వరలో వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నారు. మార్చి 6వ తేదీన అల్లు శిరీష్ నైనికా రెడ్డిని వివాహం చేసుకోనున్నాడు. ఇప్పటికే ఈ వివాహానికి సంబంధించిన ఏర్పాట్లు మొదలైపోయాయి. ఇల్లు మొత్తం పెళ్లి సందడితో నిండిపోయింది. బంధువులు, స్నేహితులు, సన్నిహితులు ఈ శుభవార్తతో సంతోషంగా ఉన్నారు. అల్లు శిరీష్ చిన్నతనం నుంచే కుటుంబ విలువలకు, సంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తూ పెరిగాడు. సినిమా రంగంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. వ్యక్తిగత జీవితంలో కూడా సంప్రదాయ పద్ధతిలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకే ఈ పెళ్లి పూర్తిగా తెలుగు సంప్రదాయాల ప్రకారమే జరగనుంది. పెళ్లికి ముందు జరిగే ప్రతి కార్యక్రమం కూడా ఆచారాలు పాటిస్తూ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పసుపు కొట్టే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువులు హాజరయ్యారు. నూతన వధూవరులకు ఆశీర్వచనాలు అందజేశారు. పసుపు కొట్టే వేడుకలో సంప్రదాయ సంగీతం, మంగళ వాయిద్యాలు వినిపించాయి. పూల అలంకరణలతో ఇల్లు మొత్తం పండుగ వాతావరణంగా మారిపోయింది. పెద్దవాళ్లు కొత్త జీవితం సుఖంగా సాగాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పెళ్లి వేడుకలకు అధికారికంగా ప్రారంభమైనట్లు కుటుంబం భావిస్తోంది. ప్రస్తుతం శుభలేఖలు పంచే పనుల్లో అల్లు కుటుంబం ఉంది. సంప్రదాయం ప్రకారం ముందుగా పెద్దలకు, ముఖ్యమైన బంధువులకు శుభలేఖలు అందజేస్తున్నారు. ఈ సంప్రదాయం ప్రకారమే తొలి శుభలేఖను మెగాస్టార్ చిరంజీవికి అందజేశారు. ఆయన భార్య సురేఖకు కూడా శుభలేఖ ఇచ్చారు. ఈ విషయాన్ని అల్లు శిరీష్ సామాజిక మాధ్యమం ద్వారా తెలియజేశాడు. తెలుగు సంప్రదాయం ప్రకారం మావయ్యకు తొలి శుభలేఖ ఇవ్వడం ఆనందంగా ఉందని తెలిపాడు. చిరంజీవి తెలుగు సినిమా పరిశ్రమలో పెద్ద స్థానంలో ఉన్న వ్యక్తి. కుటుంబ పరంగా కూడా అల్లు కుటుంబానికి ఆయనతో బలమైన అనుబంధం ఉంది. అందుకే ప్రతి శుభకార్యంలో ముందుగా చిరంజీవిని ఆహ్వానించడం అల్లు కుటుంబంలో ఆనవాయితీగా మారింది. ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించారు. అల్లు శిరీష్ వివాహం వ్యక్తిగత కార్యక్రమమే అయినా టాలీవుడ్ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. అల్లు కుటుంబానికి సినిమా పరిశ్రమలో ఉన్న పేరు వల్ల ఈ పెళ్లిపై అందరి దృష్టి పడింది. అల్లు అరవింద్ ఎన్నో విజయవంతమైన సినిమాలు నిర్మించాడు. ఆయన కుమారులు తమ రంగంలో గుర్తింపు తెచ్చుకున్నారు. అల్లు శిరీష్ కూడా నటుడిగా తనకంటూ ఒక స్థానం సంపాదించాడు. ఇప్పుడు ఆయన పెళ్లి జరగటం అంటే అభిమానులకు కూడా ఒక ప్రత్యేక సందర్భంగా మారింది. నైనికా రెడ్డి కూడా మంచి కుటుంబ నేపథ్యం ఉన్న యువతి అని తెలుస్తోంది. ఆమెతో కలిసి అల్లు శిరీష్ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాడు. ఇరు కుటుంబాలు ఈ పెళ్లిని సంప్రదాయబద్ధంగా నిర్వహించాలని నిర్ణయించుకున్నాయి. ఎక్కువ ఆర్భాటాలు లేకుండా దగ్గరి వాళ్ల మధ్య ఈ పెళ్లి జరగనుంది. ఈ వివాహానికి సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు హాజరవుతారని అంచనా. అల్లు కుటుంబానికి ఉన్న పరిచయాలు చూస్తే ఈ పెళ్లి పెద్ద వేడుకగా మారే అవకాశం ఉంది. అయినా కుటుంబం మాత్రం దీనిని వ్యక్తిగతంగా, సన్నిహితులతోనే జరపాలని భావిస్తోంది. మీడియా హడావిడిల కంటే కుటుంబ ఆనందానికే ప్రాధాన్యమిస్తున్నారు. మొత్తానికి అల్లు శిరీష్ వివాహం అల్లు కుటుంబంలో మరో ముఖ్యమైన ఘట్టంగా మారనుంది. తరతరాలుగా కొనసాగుతున్న సంప్రదాయాలను పాటిస్తూ పెద్దలను ముందుగా ఆహ్వానిస్తూ జరగబోయే ఈ పెళ్లి తెలుగు సంప్రదాయానికి ఒక ఉదాహరణగా నిలుస్తుంది. కొత్త దంపతులు సుఖంగా, శాంతిగా జీవితాన్ని ముందుకు తీసుకువెళ్లాలని అందరూ కోరుకుంటున్నారు. అల్లు కుటుంబంలో ఈ పెళ్లి వార్త మరోసారి పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చింది.